ఈ నెల 23వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. 24వ తేదీ ధ్వజారోహణం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. బ్రహ్మోత్సవాలు జరిగే 10 రోజుల పాటు సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. 28వ తేదీన జరిగే గరుడ సేవకు 3 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని బోర్డు అంచనా వేసింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ చైర్మన్ వివరించారు. బ్రహ్మోత్సవాలను తొలిసారి ఇస్రో పరిశీలించబోతోందని చెప్పారు. శాటిలైట్ చిత్రాల ద్వారా ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని క్రమబద్దీకరించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్క స్టెప్ లో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకొని ఎలాంటి ఇబ్బందులు జరగకుండా భక్తులకి కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. ఎప్పటికప్పుడు ప్రతి నిమిషం మానిటరింగ్ కూడా చేయడం జరుగుతుంది. చిన్నపిల్లలు తప్పకుండా జియో ట్యాగింగ్ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. చాలా పారామీటర్స్ తీసుకోవడం జరిగింది. ఈసారి ఎప్పుడు లేని విధంగా కనీ విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చేస్తున్నాం. శ్రీవారి మెట్టు నుంచి ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకి 24 గంటలు అలౌ చేస్తాం. ఈ కార్యక్రమం 10 రోజులు ఏదైతే జరుగుతుందో ఈ కార్యక్రమాలన్నీ కూడా బాంబేలో ఉన్నటువంటి ఒక ఏజెన్సీతో మాట్లాడటం జరిగింది. వాళ్ళు బ్రహ్మాండంగా ఇవన్నీ కూడా పిక్చరైజేషన్ చేస్తున్నారు. హెచ్డి క్వాలిటీలో తీసి మనకు వాళ్ళు ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ముందుకొచ్చారు.